హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. మన ఛానల్ SM ఫుడ్స్ అండ్ టెర్రస్ గార్డెనింగ్. నేను మరో రకం కంపోస్టింగ్ గురించి చెప్పబోతున్నానండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ పద్ధతిని మీరు కూడా ఫాలో అవ్వచ్చండి. ఆనియన్ ఫెర్టిలైజర్ చెయ్యిగా ఆనియన్స్ పీల్స్ ఉన్నవి ఇలా వాడుకోవచ్చండి. బాస్కెట్లో ఓల్ పెట్టి మళ్ళీ కప్పేసుకోవాలి, మట్టి వేసి. ఆనియన్ పీల్స్తో ఫెర్టిలైజర్ చేసామండి, ఐకార్డ్లో పెడతాము చూడండి. నెక్స్ట్ మీరు కంపోస్ట్ బిన్ మీ దగ్గర ఉన్న అందులో కూడా వేసుకోవచ్చు. ఇంకోటి పాటింగ్ మిక్స్లో కూడా వేసుకోవచ్చు అండి. మొక్కలు వేసుకోవడానికి రెడీగా గోళాలు పెట్టుకుంటే స్టార్టింగ్ మట్టి వేసి నెక్స్ట్ ఈ ఆనియన్ పీల్స్ వేసి మామూలు సాయిల్ వేసుకొని మొక్క వెంటనే వేసుకోవచ్చండి. కిచెన్ వేస్ట్ బకెటే కాకుండా ఇలా బియ్యం కవర్స్ అవి వాడుకోవచ్చండి. దళసరి కవర్స్ ఓల్ పెట్టుకోవాలి. ఈ కవర్కి చాకు వేడి చేసి హోల్స్ పెట్టానండి, ఇలా గుచ్చాను. గాలి పాస్ అవుతుంది కదా. నా దగ్గర కిచెన్ వేస్ట్ ఎక్కువ కలెక్ట్ అయ్యిందండి. ఇమ్మీడియట్లీ బకెట్స్ ఏమీ లేదు, అందుకే నేను ఈ బియ్యం కవర్ యూస్ చేసి మీకు చూపిస్తున్నాను. మీరు కూడా చేసుకోవచ్చు. మా ఇంట్లో కార్డ్బోర్డ్ షీట్లు ఉన్నాయండి, అవి యూజ్ చేస్తున్నాను వేస్ట్ చేయకుండా. కంపోస్ట్లో స్టార్టింగ్ డ్రై ఐటమ్ వేయాలండి, అందుకని డ్రై వేసాను. యూజ్ చేయకుండా ఉన్న వెజిటేబుల్స్, కరపెండలం, అరిటాకులు ఏ అయితే అండి కిచెన్ వేస్ట్ కానీ వాడకుండా ఉండిపోయిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఏవైనా యూజ్ చేయొచ్చండి. ఎగ్సెల్స్, టీ పౌడర్, చెలక్కాయ తొక్కలు, స్వీట్ కార్న్ తొక్కలు అన్నీ అండి ఆల్మోస్ట్ కిచెన్ వేస్ట్ అంతా వేసుకోవచ్చండి. ఇలా తడి చెత్త వేసాం కదండి, మళ్ళీ పొడి చెత్త వేసుకుందాము. కంపోస్ట్లో వామ్స్ మీకు కనపడకూడదంటే డ్రై ఎక్కువ వేసుకోండి, గ్రీన్ తక్కువ వేయండి. గ్రీన్ 1% అంటే డ్రై 2% వేసుకోవాలి. స్మెల్ ఏంటి ఉండదండి. ఇది ఫ్లాట్ అనుకోండి, సెల్లర్స్లో కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. కాంపౌండ్ వాల్స్లో కూడా అండి. మీ దగ్గరే ఉంటే ఎండిన కౌడం కూడా వాడండి. బనానా పీల్స్ వేస్తున్నానండి, తర్వాత కోకోపీట్ వేస్తున్నాను. నా దగ్గర ఉన్న ఐటమ్స్ అలా నింపుకుంటున్నాను, ఇదే వేయాలని ఏమీ లేదండి. వేప పొడి ఉంది, వేప పొడి వేస్తున్నాను. సాయిల్ వేసుకోవచ్చు, కౌడంగ్ వేసుకోవచ్చు. వేప పిండి అండి ఇది. వేపిండి ఏమైనా పురుగులు వస్తాయండి కదండి, పురుగులు అవి రాకుండా ఉండడానికి. కానీ కంపోస్ట్ వామ్స్ మాత్రం కంపల్సరీ వస్తాయి. కార్డ్బోర్డ్ షీట్ అండి, న్యూస్ పేపర్ కూడా వాడుకోవచ్చు. కిచెన్లో వచ్చే వేస్ట్ అండి, మొక్కలు అవి తీసినవి, పచ్చివి, ఎండిటి మొక్కలు, ఎండిటి ఆకులు అన్నీ వాడచ్చండి. టెర్రస్ గార్డెన్ మీద వచ్చిన వేస్ట్ అంతా మళ్ళీ మట్టి చేసి మొక్కలకే వాడుకోవచ్చండి. కంపోస్ట్ బిన్ నింపుకున్నప్పుడు లాస్ట్ డ్రై ఐటమే రావాలి. ఎండిటి ఆకులు వేసానండి, నెక్స్ట్ కోకోపీట్ వేసాను. వేసిన వేస్ట్ అంతా కుల్లటానికి కొద్దిగా వాటర్ వేయండి. వాటర్ కన్నా జీవామృతం ఉన్న పుల్లటి మజ్జిగైనా, వేస్ట్ కంపోస్ట్ అయినా ఈ కంపోస్ట్ కుల్లడానికి ఉపయోగిస్తే బాగుంటుంది. మంచి మెన్యూర్స్తో కంపోస్ట్ రెడీ అవుతుందండి అవి వాడితే. ఇలా ఫిల్ అయిన బస్తాని ఇలా క్లోజ్ చేయండి. 2 నెలల నుండి 3 నెలలు పడుతుందండి కంపోస్ట్ తయారవడానికి. సమ్మర్ అయితే ఎర్లీగా తయారవుతుందండి, కానీ అప్పుడప్పుడు మాత్రం తడుపుకోవడం మర్చిపోకండి. మనం వేసిన మెటీరియల్ డ్రై అయిపోతే మళ్ళీ మట్టి అవ్వదు కదండి, అందుకే తడుపుకోవాలి. మనం బస్తాలో వేసిన పచ్చి ఐటమ్ అంతా కుళ్ళిపోయి వాటర్లా కారుతుందండి. కారడానికి 10-15 రోజులు టైం పడుతుంది. అప్పుడు కలెక్ట్ చేయడానికి ఏదైనా బౌల్ పెట్టి అది కలెక్ట్ చేసి మొక్కలకి వేయండి, వాటర్ కలిపి. ఆ స్టాక్ ఒక రకం మెన్యూర్లా పనికొస్తుందండి మొక్కలకి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కింద ఒక కమెంట్ రాయండి. వృక్షో రక్షతి రక్షితః. వృక్షాల్ని రక్షించండి, వృక్షాలు మనల్ని రక్షిస్తాయి. అంతేనండి. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.